ఫ్రెండ్స్ మార్నింగ్ నాకు ఒక ఫోన్ కాల్ అయితే రావడం జరిగింది. సో, అది స్కామ్ కాల్ అనైతే నేనైతే గుర్తించలేకపోయాను. దాని తర్వాత నాకు వాళ్ళు కాల్ చేసి మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము. మీ యొక్క పార్సిల్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది. దాంట్లో అన్‌వాంటెడ్ థింగ్స్ ఉన్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మీకు పార్సిల్ అనేది పట్టుబడింది. సో, అది మీ యొక్క డీటెయిల్స్‌తో మీ యొక్క ఆధారు అలానే మీ యొక్క నేమ్‌తో అయితే ఉంది అని చెప్పి నాకైతే కాల్ చేశారు. సో, దాని తర్వాత నేను ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత మీకు బెయిల్ కోసం యాంటిసిపేటెడ్ బెయిల్ వస్తుంది. సో, దానికోసం మీరు అమౌంట్ అయితే పే చేయాలన్నారు. సో, అక్కడ నాకైతే డౌట్ అయితే వచ్చింది. ఆ తర్వాత నేనైతే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాను. వెళ్లి అక్కడ కనుక్కుంటే అది స్కామ్ అని చెప్పి స్కామ్ కాల్ అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. సో, అది నాకే టెక్నికల్‌గా కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే దాని గురించి ఐడియా ఉండి నేనే ఇట్లా నమ్మాను అంటే వీళ్ళని మామూలోళ్ళ పరిస్థితి ఏంటనేది నేనైతే అర్థం చేసుకోగలను. సో, అది ఏం జరిగింది? ఏంటి? అనేది నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే షేర్ చేస్తాను. సో, మీరైతే ఇలాంటి వాటి గురించి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి అందరికి కూడా షేర్ అయితే చేయండి. సో, అంతకంటే ముందుగా ఇంకా మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఫోన్ కన్వర్షన్ కూడా నేనైతే చివర్లో అయితే మీకైతే ఇస్తాను. సో, అక్కడైతే మీరైతే వినొచ్చు. అసలు ఏం జరిగింది అంటే నాకు మార్నింగ్ అయితే కాల్ వచ్చిందండి. సో, అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఫెడెక్స్ కొరియర్ నుంచి అయితే వచ్చింది. సో, వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్‌గా నాకైతే ఫస్ట్ ఐవీఆర్ అయితే కనెక్ట్ అయింది. సో, నార్మల్‌గా ఏ కొరియర్ సర్వీస్ కన్నా ఐవీఆర్ ఉంటుంది. సో, ఒకవేళ స్కామ్ కాల్ అయితే మనకి డైరెక్ట్‌గా వాళ్ళైతే కాల్ చేసిన వెంటనే వాళ్ళైతే మామూలుగా అయితే మాట్లాడతారు. కానీ ఇదేంటంటే ఐవీఆర్ ద్వారా అయితే వచ్చింది. సో, అందువల్ల నాకైతే నేనైతే నమ్మాను. సో, ఐవీఆర్‌లో మనకి ఈ విధంగా మీకు పార్సెల్ అనేది రిజెక్ట్ అవ్వడం జరిగింది మీ పేరుతో. సో, ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు 1 ప్రెస్ చేయండి అని చెప్పి వచ్చింది. సో, నేను ఏంటని కనుక్కుందాంలే, తెలుసుకుందాంలే. నేను ఎటువంటి పార్సెల్ పంపియలేదు కదా! ఏంటి అసలు అనేది దానికోసం నేనైతే 1 అయితే ప్రెస్ చేశాను. దాని తర్వాత డీటెయిల్స్ కోసం అప్పుడు కస్టమర్ కేర్ వాళ్ళైతే వచ్చారు. వాళ్ళొచ్చి నన్నైతే అడిగారు. సో, మీ ట్రాకింగ్ డీటెయిల్స్ ఉందా అని అంటే, లేదని చెప్పి నాకసలు తెలీదు. నేను ఎటువంటి కొరియర్ పంపియలేదని చెప్పాను వాళ్ళతో. వాళ్ళేం చెప్పారంటే, మీ యొక్క ఫోన్ నంబరు, పేరు చెప్పండంటే చెప్పాను. సో, అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి పంపించారండి. ఇది మీ యొక్క పేరుతో ముంబై నుంచి తైవాన్‌కి పార్సిల్ ఎళ్ళడం జరిగింది. సో, ముంబైలో ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్ ఆఫీసర్స్ దీన్నైతే పట్టుకున్నారు. దాంట్లో మీకు పార్సిల్‌లో ఇల్లీగల్ థింగ్స్ ఉన్నాయి. అది గూడా మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ ఆధార్‌తో పంపించున్నారు మీ యొక్క పేరుతో అని జెప్పి చెప్పారు. సో, అదేంటి నేను పంపియలేదు గదా! ఇది ఎట్లా వచ్చిందనైతే నేనైతే అడిగాను. సో, అది ఎవరైనా మీ ఆధార్‌ని మిస్‌యూజ్ చేసుండొచ్చండి. మీరు ఎక్కడెక్కడ ఇచ్చారో అనేది గుర్తు చేసుకోండి అని జెప్పి వాళ్ళైతే అట్లా మనల్నైతే అట్లా నమ్మిచ్చారు. సో, నేనైతే రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో అక్కడ ఇక్కడ నేనైతే యూజ్ చేస్తుంటాను కదా నా ఆధార్‌ని. సో, అలా ఏమన్నా మన ఆధార్ ఏమన్నా మిస్‌యూజ్ అయిందా అనైతే నాకైతే డౌట్ అయితే వచ్చింది. సో, అయ్యుండొచ్చేమో అని జెప్పి నేనైతే అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళే సజెషన్ చేశారు. సో, మీకు ఇది ఆహ్, డిపార్ట్‌మెంట్ నుంచి మీకు ఎటువంటి ఇష్యూ ఉండకూడదంటే మీరు ముందుగానే కంప్లెయింట్ చేసుకోండి అని జెప్పి చెప్పారు. సో, సరేలే ఏమవుతదో అసలు తెలుసుకుందాం ఏంటి అనేది నేనైతే అనుకున్నాను. సరే మీ కాల్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తామని జెప్పి వాళ్ళు ముంబై క్రైమ్ ఆఫీస్ అని జెప్పి డిపార్ట్‌మెంట్ వాళ్ళకైతే ట్రాన్స్‌ఫర్ చేశారు. సో, వాళ్ళు మనకి ఫస్ట్ అయితే కాల్‌లో వచ్చారు. వాళ్ళేందంటే డైరెక్ట్‌గా వీడియో కాల్‌లో అయితే స్కైప్ ఉంది గదా! స్కైప్ యాపు. సో, దాంట్లో మనకి వీడియో కాల్ అయితే వచ్చారు. సో, ఆ పర్సన్ మనకి పోలీస్ డ్రెస్ ఏసుకొని సేమ్ క్రైమ్ ఆఫీసర్ ఎట్లా అయితే ఉంటారో, సో, అలానే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ లొకేషన్ అంతా కూడా ఉన్నింది. సో, అట్లా ఉండేసరికి నేనైతే ఇట్లా చెప్పాను ఈ విధంగా అని. చెప్తే వాళ్ళేందంటే, మేము మా ఆఫీసర్స్‌ని కనుక్కుంటాము డీటెయిల్స్ అని జెప్పి, వాళ్ళు మళ్ళా వాకీ టాకీ ద్వారా మనకైతే ఇనిపిచ్చారు. సో, ఆ వాకీ టాకీ ద్వారా మాట్లాడేసరికి అది నిజమేమో అని నేను గూడా అనుకున్నాను. దాని తర్వాత మీ డీటెయిల్స్ వెరిఫై చేశాము. మీరు ఈ విధంగా మనీ లాండరింగు, సో, ఈ విధంగా డ్రగ్స్ ఇయన్నీ మీ పార్సిల్‌లో ఉన్నాయి. సో, మీ అరెస్ట్ వారెంట్ జారీ అవుతది మీ మీద అని జెప్పి చెప్పారు. ఏమున్నాయి? నేనేం పార్సిల్ పంపియలేదు గదా! ఏంటనైతే నేనైతే అడిగాను. వాళ్ళు దాంట్లో ఆ పార్సిల్‌లో ఏమేమున్నాయని చెప్పారంటే 5 క్రెడిట్ కార్డ్‌లున్నాయంట. అలానే ఇండియన్ పాస్‌పోర్ట్స్ ఉన్నాయంట. అలానే డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పారు. సో, ఇయన్నీ నాకు తెలీదండి. నా డీటెయిల్స్ అసలు నేనెవరికీ ఇవ్వలేదు. నేను పంపించలేదు. అసలు మీ దగ్గరికి నా డీటెయిల్స్ ఎలా వచ్చాయనంటే, మీ ఆధార్ ఎక్కడో మిస్‌యూజ్ అయ్యి ఉంటదండి. ఎవరో తీసుకొని మీ పేరుతో పార్సెల్ అయితే పంపించారు అనైతే చెప్పారు.
సో, ఆ తర్వాత మీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. సో, మీరు ఏమని మీరైతే చెప్తారో దానికి అని జెప్పి అడిగారు. సో, నేనసలు పంపియలేదండి అది ఇది అని చెప్పాను. చెప్తే వాళ్ళు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. లేదు మీరు చేశారు అని జెప్పి చెప్పారు. సరే అండి మీరు బ్యాంక్ అకౌంట్‌లో గూడా మీరు ఎన్నో లక్షలు మీరు ట్రాన్సాక్షన్ చేశారు. సో, మీ మీద కేసయితే ఫైల్ అవుతది. మీరు నాకొకసారి స్క్రీన్‌షాట్ పెట్టండి. నేను ఆర్‌బీఐ వాళ్ళతో వెరిఫై చేస్తానని జెప్పి వాళ్ళే నా బ్యాంక్ అకౌంట్స్ కూడా చెప్పారు. సో, ఎందులో నాకు అకౌంట్ ఉన్నది గూడా వాళ్ళే చెప్పారు. అది ఎలా తెలిసిందో మనకైతే తెలీదు. నాకైతే అర్థం కావట్లేదు. అసలు నా ఆధార్ అనేది వాళ్ళకెలా ఎళ్ళింది? నా బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ గూడా వాళ్ళకెలా తెలుస్తాయో నాకైతే తెలీదు. సో, తర్వాత స్క్రీన్‌షాట్ పెట్టమన్నారు. సో, నేనైతే నా బ్యాలెన్స్ స్క్రీన్‌షాట్ అయితే పెట్టాను. సో, ఇందులో గూడా నాకైతే బ్యాలెన్స్ అయితే లేదు. సో, తర్వాత మేము వెరిఫై చేస్తామని జెప్పి ఆర్‌బీఐకి పంపిస్తామని జెప్పి లైన్‌లో బెట్టి తర్వాత సో, మీరు సేఫ్ అవ్వాలంటే మీరు ఇక్కడ ఆర్‌బీఐ వాళ్ళైతే మీకు వెరిఫై చేసి చెప్తారు అని జెప్పి చెప్పారు. మీకు అరెస్ట్ వారెంట్ కాకూడదు అంటే మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఉంటుందండి. సో, మా డిపార్ట్‌మెంట్ నుంచి మాకు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో, మీరు ఫీ పే చేయాలి అనేసైతే చెప్పారు. సో, అదేంటబ్బా డబ్బులెందుకు పే చేయాలనైతే నాకైతే ఆడైతే డౌట్ కొట్టింది. సో, అప్పుడు వాళ్ళు అమౌంట్ అయితే పే చేయమన్నారు. అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా! నేనెలా పే చేస్తానన్నాను. సో, తర్వాత వాళ్ళే మీ ఫ్రెండ్స్‌ని అడగండి, ఎట్లా అయినా చేయండి. మీ ఇంట్లో వాళ్ళనైనా అడగండి. డబ్బులు పంపిస్తే మీరైతే ఇప్పుడైతే సేఫ్ అవ్వచ్చు. మీకు బెయిల్ అనేది వస్తుంది. అది ఇది అని చెప్పారు. అప్పుడే నాకు డౌటొచ్చింది. సో, వాళ్ళ యొక్క నంబర్‌ని గూడా నేను ట్రూ కాలర్ అయితే చెక్ చేశాను. సో, ట్రూ కాలర్‌లో గూడా నాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా నంబరే చూపిస్తుంది. సో, ఆ తర్వాత నేను సరే అండి మా మా ఫ్యామిలీలో అడుగుతాను. మళ్ళా వాళ్ళు అక్కడ గూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు. సో, దీని గురించి ఎవరితో గూడా మీరైతే షేర్ చేసుకోవద్దు. షేర్ చేసుకుంటే మీ మీద లీగల్‌గా ఇంకా ప్రొసీడ్ అయిపోతాము. మీ మాటలేమి మేము వినము అని చెప్పారు. సరే అండి అని చెప్పాను. ఆ తర్వాత లైన్‌లోనే ఉంటాను. పాకెట్‌లో మీ ఫోన్ పెట్టుకొని మీ ఇంట్లో వాళ్ళని అడగండి మనీ అని అన్నారు. మళ్ళా వాళ్ళే అడిగారు. మీరు ఏ రీజన్ మీద అడుగుతారు? సో, ఇదైతే మీరు షేర్ చేసుకోకూడదు గదా! ఏ రీజన్ మీద అడుగుతారో అని జెప్పేసి అన్నారు. సో, నేను నాకు కావాలని జెప్పి నా పర్సనల్ కావాలని జెప్పి అడుగుతానని చెప్పాను. సో, అట్లా ఆహ్, మనీ అడిగేదానికి నేనైతే వెళ్ళాను. అప్పుడు నేను ఇంకా వైఫైవో, నెట్టు సిమ్ము అన్నీ గూడా నేనైతే ఆఫ్ చేసేసాను వెంటనే. ఆఫ్ చేసి నాకు డౌటొచ్చింది కాబట్టి నేను వెంటనే పోలీస్ స్టేషన్‌కైతే వెళ్ళాను. సో, వెళ్ళి అక్కడైతే వాళ్ళనైతే కలిసాను. కలిస్తే వాళ్ళు అన్నీ చూపిచ్చాను. వాళ్ళు నాకు వీడియో కాల్‌లో నాకు పీడీఎఫ్ డాక్యుమెంట్ కూడా షేర్ చేసుకున్నారు. సో, సెంట్రల్ బ్యూరో నుంచి సీబీఐ వాళ్ళు మనకి ఏ విధంగా కేస్ ఫైల్ అయితే మనకి డాక్యుమెంట్ అనేది మనకి ఇస్తారో నోటీసు. సో, సేమ్ అట్లానే ఉందండి. మీకు ఇది కూడా చూపిస్తాను చూడండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మనకి మన యొక్క పేరు, ఆధారు అలానే సబ్జెక్ట్ చూసుకుంటే ఇక్కడ మనీ లాండరింగ్ అంట. మనీ లాండరింగ్ కేసు, డ్రగ్ అంట. సో, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే పోలీస్ వాళ్ళకి చూపిస్తే ఈ డాక్యుమెంటు సో, ఈ సెక్షన్స్ చూసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా కరెక్ట్‌గా పెట్టారు వీళ్ళు అని జెప్పి. సో, ఈ డాక్యుమెంట్ చూస్తే మీరు ఈ నోటీస్‌ని ఎక్కడ గూడా మీరు డూప్లికేట్ అనైతే మీరైతే కనుక్కోలేరు. సో, ఆ విధంగా వీళ్ళైతే తయారు జేస్తున్నారు. ఎంత స్కామ్ అంటే అంత స్కామ్. సో, మీరైతే చూడొచ్చు క్లియర్‌గా నా పేరు, ఆధారు ఇవన్నీ చేసి మొత్తం గూడా నోటీస్ అయితే ప్రిపేర్ చేశారు. సీబీఐ లోగోతో సహా ఇక్కడ మీరు చూస్తే ఈ లోగో యాజ్ ఇట్ ఈస్‌గా డిపార్ట్‌మెంట్‌లో మనకి ఏ విధంగా అయితే ఉంటుందో సో, అదే సేమ్ అట్లానే ఉంది. సో, ఆ తర్వాత నాకు ఈ బెయిల్ కోసం అని జెప్పి నాకు ఇది పంపించారు అప్లికేషన్ ఫీ కట్టాలని. ఇది కూడా చూడొచ్చు మీరిక్కడ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని జెప్పి ఇండియా అని ఉంది. సో, ఇక్కడ కూడా నా ఆధారు, నంబరు, నేము ఇయన్నీ గూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు 36,000 అమౌంట్ అయితే ఇక్కడైతే మనకి అప్లికేషన్ ఫీ కింద మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు క్లియర్‌గా ఇక్కడైతే చూపిస్తున్నాడు. ఇక్కడ డిపార్ట్‌మెంట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇట్లా ఇన్‌కమ్ టాక్సు, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేటు, సో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్సు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, వీటన్నిటికి కూడా హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పోలీస్ ముంబై, బాంబే హైకోర్టు, క్రైమ్ బ్రాంచ్ ముంబై. సో, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి కింద అప్లికేషన్ ఫీ అని చెప్పి ఎవ్రీ డిపార్ట్మెంట్‌కి 4,000 పే చేయాలని చెప్పి చెప్తున్నారు. అట్లా మొత్తం నాకు 36,000 ఏశారు.
సో 9 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 4000 చొప్పున 36,000 మీరు పే చేయాల్సి ఉంటుంది అనేసి అయితే చెప్పారు. సో నాకైతే డౌట్ కొట్టింది. సో వెంటనే నేనైతే దీన్నైతే కనిపెట్టగలిగాను. సో ఇది ఇంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న నేనే దీంట్లో పడ్డాను అంటే ఇక నార్మల్ వాళ్ళ పరిస్థితే నేను చెప్పలేను. సో కాబట్టి మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుందనైతే కల్పించాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీకు కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయంటే మీరైతే చాలా అయితే జాగ్రత్తగా ఉండాలి. సో మామూలుగా మనము ఏమనుకుంటాం, డైరెక్ట్‌గా కాల్ చేస్తారు ఎవరైనా చేసేవాళ్ళు. సో డైరెక్ట్‌గా మనకి అర్థమైపోతుంది. కానీ వీళ్ళేందంటే ఐవీఆర్ ద్వారా అయితే చేశారు. సో అక్కడ ప్లస్ పాయింట్ వాళ్ళకి అది. సో ఈజీగా నమ్మేస్తాం. మనం ఏదైనా కొరియర్ సర్వీస్‌కెళ్ళినా కానీ, కస్టమర్ కేర్‌కి కాల్ చేసినా గానీ ఫస్ట్ ఐవీఆర్ ద్వారా కనెక్ట్ అవుతది. సో ఆ విధంగానే ఉన్నింది ఈళ్ళది. ఎక్కడ కూడా మనం కనిపెట్టే విధంగా అయితే లేదు. సో మీకు ఆ రికార్డింగ్ అంతా కూడా నేనైతే వాయిస్ రికార్డ్ చేశాను. సో అదంతా కూడా మీకైతే లాస్ట్‌లో అయితే ఇస్తాను. మీరు చూడొచ్చు. మధ్య మధ్యలో వీళ్ళు లైన్‌లో పెట్టినప్పుడు ఆహ్, అదే ఏదైతే కంప్యూటర్ వాయిస్ ఉంటదో, సో అది కూడా ఫెడెక్స్ కొరియర్ గురించే చెప్తుంది. సో ఫెడెక్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ మనకు తెలిసిందే. సో అందువల్ల నేనైతే నమ్మాల్సొచ్చింది. సో తర్వాత కాల్ కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు కంప్యూటర్ వాయిస్ కూడా చెప్పింది. సో ఇట్లా ఉండేసరికి నేనైతే నమ్మాల్సొచ్చింది. కానీ నేనైతే ఈ స్కామ్‌లో అయితే పడలేదు. జస్ట్ ఇక్కడైతే వీళ్ళైతే నన్నైతే లాగాలని చూసారు అమౌంటు. సో నేనైతే కనిపెట్టేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మీరైతే ఇట్లా ఈ స్కామ్‌లో అయితే పడొద్దు. ఇటువంటి ఫోన్ కాల్స్ అయితే పడొద్దు అనైతే నేనైతే చెప్తాను. సో ఇదండి ఇది ఇవాల్టి వీడియో. సో దీనికి సంబంధించి ఫుల్ ఫోన్ కాల్ కన్వర్షన్ గూడా మీకైతే ఇక్కడైతే ఇస్తాను. సో మీరు ఇక్కడి నుంచైతే ఇనొచ్చు. అది ఏం మాట్లాడారు? ఏంది? ఏమేమి మాట్లాడతారనేది. సో దీని ద్వారా మీరైతే కొంచెం అవేర్‌గా అయితే ఉండొచ్చు. సో అందువల్ల నేనైతే దీన్నైతే షేర్ చేస్తున్నాను. హలో. Hello, good morning, sir. FedEx International Courier Service, how may I help you? Do you have any FedEx parcel number so I can check in my system? I don't have any details. Okay, not an issue, sir. Sir, please let me confirm this contact number. Yeah. Is correct? Yes. Thank you, sir, for the confirmation. So please provide me a good name so I can confirm Ramu. this is the correct person I am speaking to. Ramu. Okay, let me check in my system. Okay. Thank you for keep waiting, sir. Okay. Sir, let me inform you, I have an alert on my system. It appears there is an unsuccessful delivery attempt for a parcel associated with your details, sir. So do you have any knowledge of this parcel, sir? No, sir. Okay. So, sir, please be informed that our phone calls are recorded throughout the process. Please be ensured you are in quiet place, sir, and good network area. Then I'll explain you the situation. Okay, sir? Yeah. Okay, sir. So you request FedEx to send a parcel from Mumbai to Taiwan, but the Mumbai custom has discovered some illegal items in your parcel. Since this is an unusual parcel, the Mumbai custom has detained the parcel, sir. Okay. So do you know anything about this? But sir, as I can see in my system, you have sent a parcel with the help of our FedEx courier company from Mumbai to Taiwan on the date of 4th June 2024, sir. No, sir, it's wrong. The 4th June 2024, you have sent this parcel, sir? No, it's totally wrong. It's my name. But sir, how is this possible? Yes, sir, your name is and your contact number, and sir, for sending an international parcel, one of your identity proof is mandatory. So I can see in my system your Aadhaar ID is also verified in our FedEx company Mumbai branch for sending this parcel, sir. I am in only Andhra Pradesh. I am staying in only Andhra Pradesh. My God, so you stay in Andhra Pradesh? Yeah. And the parcel is going from Mumbai to Taiwan under your name and your identity? How it's possible? I don't send any parcels. That's what I'm also thinking, sir. So, sir, if you haven't sent this parcel, then our FedEx company only suggests you to take a legal action against this, sir, for your safety purpose. Because, sir, the parcel contained under your identity was not a normal parcel. This parcel contains some illegal stuff, sir. That's why the Mumbai customs has detained this parcel at Mumbai airport during the time of shipment. This is very serious matter, sir, under your identity. As you told me, you have not sent this parcel, so then might be it's possible somebody has misused your identity to send parcel from Mumbai to Taiwan, sir, without your concerned knowledge. Yes, sir.
So, sir, So what to I'd do? like you to inform you that Hmm. after disconnecting this call, sir, we have to submit all the related documents and this call recording also, sir, to the Mumbai Crime Branch for our FedEx safety purpose. Hmm. So, is there any possible way for you to direct come to Mumbai Crime Branch, sir, within 2 hours to launch your complaint of your Aadhaar ID misuse? Hmm. Name, your contact number, and your Aadhaar card soft copy was submitted in the FedEx My Aadhaar company card. Mumbai branch, sir, for sending this parcel. Yes, sir. May I know the Aadhaar number? Sir, your Aadhaar ID is one of your confidential IDs. That's why our FedEx company don't allow us to see any of the Aadhaar details, sir. We can Okay. only see a Aadhaar verification blue tick mark in our system. It symbolizes that your Aadhaar ID is verified for sending this parcel, sir, from Mumbai to Taiwan. Okay, you couldn't see the Aadhaar number, na? Not send any parcels. How it is possible with my details? Sir, because this is very serious matter and the identity, sir. The custom Yeah. department gave us only working 2 hours, sir. And Hmm. after 2 hours, the custom department will hand over this parcel to the Mumbai Crime Branch, sir. It Okay. might be possible they will take any legal action against you, sir. Oh. Sir, have you ever lost your Aadhaar ID anywhere? No, sir. No, sir. Okay. So, sir, have you ever submitted the Aadhaar ID to any online or offline platform like hotel booking, online shopping, traveling? Sir, are you studying? Or are you working in some I am company, working, sir. Working, so sir. is there any possible way? So, sir, is there any possible way some of your friend or family members or office colleagues have sent a parcel under your name and this contact No, sir. number? No, sir. No, sir. Not possible, sir. Not possible. No, sir. Okay. So I'd like you to inform you that after disconnecting this call, we have to submit all the related documents and this call recording also to the Mumbai Crime Branch Department, sir. Related So if document there is any means? problem regarding this parcel, your Aadhaar ID, this name, contact number, and sir, Okay. the parcel detail provided by the Custom Department. Okay. Because the Custom Department has mentioned yes, sir, the parcel contains some illegal stuff. Then our FedEx company will help you Hmm. by launch. If you need, our FedEx company will help you by connecting your call to Mumbai Crime Branch Department now, and you can raise your Aadhaar ID misuse complaint, sir. Okay. Before connecting this call to Mumbai Crime Branch, sir, just take a pen and paper and note down the parcel detail. I will provide you now on this voice communication. It will Okay, help you sir. to raise a complaint, sir, for your Aadhaar ID misuse. Yeah, definitely. Yes, sir. Tell me. Okay, just take a pen and paper. Yes, sir. First, note down your subject, your Aadhaar ID misuse complaint, sir. Our department name is FedEx Express Mumbai branch. So the date of the parcel is 3rd June 2024. The sender name and the sender contact number is yours, and the parcel pickup address is mentioned here. It's from Mumbai, sir. So mention that parcel pickup address, and then now note down the parcel contain mentioned by the custom department, sir. Parcel Okay. contain 5 traveling passport, 3 bank credit cards, 4 kg clothes. After that, 140 gram 140 MDMA. And sir, now note down the most important number. This is the custom detention number provided by the custom department because they seized the parcel at Mumbai airport during the time of shipment. If the custom department sees any parcel, they provide us this custom detention number. Okay. So now I'll connect your call to Mumbai Crime Branch Department, sir. The time call got connected to Mumbai Crime Branch, sir. You have to just explain them what was happening with your Aadhaar ID and tell them someone is misusing your Aadhaar ID and sending this illegal parcel from Mumbai to Taiwan without your concern knowledge. Okay, sir. Provide them all these details, sir, regarding this parcel for your safety purpose, sir, and tell them you have to raise your Aadhaar ID misuse complaint, sir. Okay? At Mumbai Crime Branch, sir. I'm connecting your call now to Mumbai Crime Branch. You have to be on the line. I'm connecting your call to Mumbai Crime Branch. Okay, sir? Serving more than 220 countries and territories worldwide. FedEx. We connect you to the future. Call is transferring to Mumbai Crime Branch. So your Aadhaar card is misusing in Mumbai. Yes, and you are sir. from Andhra Pradesh. Yes, so sir. you are willing to raise online complaint here in Mumbai Crime Branch. Is Yes, this sir. correct? Yes, sir. Correct, sir.